నమస్కారం. శ్రీమద్ భాగవత మహాత్మ్యము మొదటి అధ్యాయము దేవర్షి నారదుల వారు భక్తిదేవిని కలియుట 10వ శ్లోకము. భక్త్యోగ వర్ధనం యచ్చ కృష్ణ సంతోష హేతుకం తదహం తే విదాస్యామి సావధానతయా శృణు. భక్తి ప్రవాహము వేగవంతం వచ్చినట్టుదియు పరమాత్ముడైన శ్రీకృష్ణుని ప్రసన్నం చేసుకున్నట్టుకు ప్రధాన కారణం అయినట్టుదియు అగు ముఖ్య సాధనమును మీకు తెలిపెదను. దానిని మీరు సావధానముగా వినుడు. 11వ శ్లోకము. కాలవ్యాలముఖ గ్రాసత్రాస నిర్నాశహేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌకీరేణ భాషితం. కాలము సర్పము వంటిది. దాని నోటికి ఆహారము అయ్యదము అనే భయముతో కలియుగమునందరి జీవులు అలమటించెదరు. అట్టి వారల భయమును నశింపచేయుట కొరకే శ్రీమద్భాగవత శాస్త్రమును శ్రీ శుక మహర్షి ప్రవచించెను. 12వ శ్లోకము. ఏతస్మాద పరం కించన్మనః శుద్ధై న విద్యతే జన్మాంతరే భవేత్ పుణ్యం తదా భాగవతం లభేత్. మనస్సును పవిత్రము అందించుకొనుటకు భాగవతం నుంచిన సాధనము వేరేదియను లేదు. ఇట్టి శాస్త్రము మానవులకు జన్మ జన్మాంతర పుణ్యఫలం వల్లనే లభించును. ధన్యవాదములు.